నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. రంగారెడ్డి జిల్లా షాదాబ్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. అయితే నిన్నటి నుండి ఇది సోషల్ మీడియాలో చాలా కలకలం రేపుతుందనే చెప్పుకోవాలి. 28 సంవత్సరాల రాజ్ కుమార్ అనే వ్యక్తి అతను ఒకే రోజు ఒకేసారి ఆరుగురిని చంపడం అయితే జరిగింది. అయితే హత్య చేయడం అయితే ముఖ్యంగా మరి ఎందుకు హత్య చేశాడు? మరి అసలు ఏం జరిగింది? అతని మీద పోక్సో కేసు పెట్టినా గానీ పోలీసులు ఎందుకని ఇతన్ని వదిలేశారు? ఏం జరిగింది అని చెప్పేసి ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో, ఏం జరిగింది అనేది ఒక్కసారి చూస్తే గనక అతను ఒక అమ్మాయిని, ఒక బాలికని, మైనర్ బాలికని చాలా వేధిస్తూ ఉండేవాడు. ఎప్పటినుండో నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వంటే నాకిష్టము అని జెప్పేసి ఇట్లా వేధిస్తూ ఉండేవాడని జెప్పేసి వాళ్ళ బంధుమిత్రులైతే చెప్పడం అయితే జరుగుతోంది. అయితే ఇతని మీద మొత్తానికైతే పోక్సో కేసు నమోదయ్యింది. పోక్సో కేసు గూడా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అయితే పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఇక తను బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఈ రాజ్ కుమార్ ఏం చేశాడంటే ఇగ పగడ్బందీగా ప్లాన్ చేసేసి, నా మీదనే పోక్సో కేసు పెడతావా? నా పరువంతా అంతా పోయింది. గ్రామంలో నా పరువంతా పోయింది అని చెప్పేసి దైవాలగూడ గ్రామంలో నా పరువంతా పోయింది అని చెప్పేసేసి ఇంకా చాలా ప్లాన్ చేశాడు. కక్ష కట్టాడు. కక్షపూరితంగా ఒక ప్లాన్ చేసేసి అమ్మాయిని చాలా దారుణంగా హత్య చేశాడనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ ఇంటికెళితే వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో అమ్మాయి, అమ్మాయి వాళ్ళ తల్లి, వాళ్ళ నానమ్మ ఈ ముగ్గురైతే ఉన్నారు. సో, అయితే అమ్మాయి వాళ్ళ తల్లిని ముందుగా పొడిచి చంపడం అయితే జరిగింది. కత్తితో పొడిచేసి చంపడం జరిగింది. దాని తర్వాత అడ్డుకున్న వాళ్ళ నానమ్మని అంటే చూస్తూ ఎవరు గూడా ఊరుకోరు గదా! నా బిడ్డని అలా చేయకు, నేను నీకు దండం పెడతాను వదిలేయు అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే ఇంకా తన ప్రాణాలను కూడా కోల్పోయిందని చెప్పుకోవాలి. తన ఒక పెద్దావిడని కూడా చూడకుండా తనని కూడా కత్తితో పొడిచి చంపేశాడని చెప్పుకోవాలి. అయితే ఇక ఈ పాప మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికని వాళ్ళ ఊరు పక్కన ఉన్న ఏదైతే చెరువు ఉంటుందో ఆ చెరువు గట్టుకు తీసుకెళ్ళి అక్కడ పొడిచి చంపేశాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. పోలీసుల ఎంక్వైరీ ప్రకారం, గ్రామస్తుల స్టేట్మెంట్ ప్రకారం, వాళ్ళు అక్కడ ఉన్న బంధుమిత్రులు చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళు ఆ చెరువు పక్కన ఏదైతే ఉంటుందో ఆ చెరువు గట్టు పక్కన అక్కడ మళ్ళా ఏదైనా చేసుండొచ్చా? ఏదైనా చేసి చంపుండొచ్చా? ఆ అమ్మాయి అత్యాచారం ఏదైనా చేసుండొచ్చా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే పాప మృతదేహాన్ని అదేవిధంగా ఈ డెడ్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పుడు హాస్పిటల్‌కైతే తరలించడం జరిగింది పోస్ట్‌మార్టంకి. మొత్తానికైతే ఇప్పుడు పోస్ట్‌మార్టం అయితే జరిగింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ రానున్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌లో ఏముంటుంది అని చెప్పేసి కూడా అంటే ఎన్ని రకాలుగా పొడిచాడు? ఏ రకంగా వాళ్ళని మర్డర్ చేశారు? ఏ రకంగా వాళ్ళని హత్య చేశాడని చెప్పేసి కూడా తొందరలోనే తెలిసే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ ముగ్గురిని హత్య చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళడం జరిగింది. దర్జాగా వాళ్ళ ఇంటికెళ్ళేసాడు. గౌరవంగా వాళ్ళ ఇంటికెళ్ళేసాడు. ఏం చెయ్యనట్టు వాళ్ళ ఇంటికెళ్ళేసి అక్కడ మళ్ళీ వాళ్ళ భార్యతోని గొడవ పెట్టుకోవడం జరిగింది. సో, వాళ్ళ భార్యతో గొడవ పెట్టుకొని అక్కడే వాళ్ళ భార్యను గూడా హత్య చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ భార్యతో పాటు అతనుకున్న ఇద్దరు పిల్లలు గూడా, సో, వాళ్ళ పిల్లలు గూడా అంత పెద్ద వాళ్ళు గూడా గాదు. ఒకరు 2 సంవత్సరాలు, ఒకరు 4 సంవత్సరాలు అని జెప్పేసి కూడా వాళ్ళ స్తులు చెప్పడం అయితే జరుగుతుంది. సో, వీళ్ళని గూడా అంటే దాదాపు ఒకేసారి ఆరుగురిని అంటే రాత్రి 11 గంటలకు స్టార్ట్ పెడితే ఇక తెల్లవారుజామున 3 గంటల వరకి అందరిని ఫినిష్ జేసేసాడు. అనుకున్న విధంగానే అతను అనుకున్న ప్లానింగ్ ప్రకారం ఒక కక్ష కట్టి, ఒక ప్లానింగ్ ప్రకారంగా మొత్తం పూర్తి జేసేసాడు. ఇక పూర్తి చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ చేయడం జరిగింది. తల్లిదండ్రులకు కాల్ చేసి నేను ఇలా చేశాను. నేను వీళ్ళ అందరిని నేను ఆరుగురిని చంపేశానని చెప్పేసి గౌరవంగా అతను చెప్పుకోవడం జరిగింది. సో, ఇదంతా సీన్ పక్కన పెడితే ఇదంతా మాక్సిమం అందరికి తెలిసిన విషయమే. మరి దీనికి ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా అని ఒక్కసారి మనం చూస్తే గనక దీనికి చాలా మంది రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అక్కడున్న అధికారులు గానివ్వండి, అక్కడున్న ఎమ్మెల్యేలు గానివ్వండి, అక్కడున్న సాదా ఎమ్మెల్యే గానివ్వండి, అదే విధంగా అక్కడున్న ఎవరైతే అధికారులున్నారో, కలెక్టర్స్ ఉన్నారో అక్కడ వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ ఎవరైతే బంధుమిత్రులున్నారో వాళ్ళ బంధుమిత్రులు ఏమని చెప్తున్నారంటే గనక ఇప్పుడు కుటుంబ సభ్యులకి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే పాప కుటుంబంలో ఎవరైతే మిగిలున్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి తప్పకుండా నష్టపరిహారం కావాలి.
ఇతనికి శిక్ష పడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇదే కోరిక మేరకు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు పాప ఇప్పుడు ఎవరైతే చనిపోయారో పాపకు ఒక అక్క కూడా ఉంది. ఆ అక్క హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. తనకి మేము 5,00,000 అందజేస్తాము. 5,00,000తో పాటు ఒక ఉపాధి కూడా కల్పిస్తాము. ఒక గవర్నమెంట్ ఉపాధి కూడా కల్పిస్తాము. తనకి ఇందిరమ్మ ఇల్లు కూడా కల్పిస్తాము అని చెప్పేసి ఇలాంటి ఒక హామీలైతే చేయడం జరిగింది. అక్కడున్న ఎమ్మెల్యే కూడా కొన్ని హామీలు ఇవ్వడం అయితే జరిగింది. మేము ఎప్పుడు అండగానే ఉంటాము. చట్టం ఎవరి చుట్టం కాదు. సో, తనకి చట్టం ప్రకారం న్యాయం జరగాలి. వీళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుంది. అతనికి ఎట్టి పరిస్థితుల్లో అతని అదుపులోకి తీసుకుంటారు. తీసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న బంధుమిత్రులు ఏమని చెప్తున్నారంటే ఇదంతా పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. పోలీసులకు కూడా కఠినమైన శిక్ష పడాలి. పోలీసులు అతని మీద కేసు ఉన్నప్పటికీ అతన్ని బెయిల్ మీద ఎలా వదిలేస్తారు? అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోయారు? అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇదే కారణం వల్ల ఇప్పుడు అక్కడున్న ఎస్ఐ రమేష్ అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో, ఇదే క్రమంలో మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళ బంధుమిత్రులైతే అక్కడ కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆ అమ్మాయి వాళ్ళ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో కోరడం జరుగుతూ ఉంది. దీన్ని పరిశీలించిన పోలీసులు గూడా ఇప్పుడు అధికారులు గూడా దాన్ని ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో అంటే అక్కడ ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయో అతను ఏ టైంకెళ్ళాడు, ఎవరు ఆహ్, ఏం చేశాడు, అంటే ఏమైనా ఆయుధాలు తీసుకెళ్ళాడా, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి గూడా ఆ కోణంలో కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. సీసీటీవీ ఫుటేజులు గూడా కొన్ని బయటకైతే వచ్చాయి. అవిటిని గూడా నేను విజువల్స్‌లో చూయించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇదే క్రమంలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని అక్కివేణిగూడెం సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అతను ఏదైతే టిఫిన్ సెంటర్‌కి వెళ్తాను అనే సమయంలో అతను ఒక మాస్క్ పెట్టుకొని అక్కడున్న గ్రామస్తులని ఒక అడ్రెస్ అడుగుతున్న సమయంలో అంటే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ ఎక్కడుంటాయని చెప్పేసి ఒక అడ్రెస్ అడుగుతున్న సమయంలో పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని వెంబడించి మరి అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అయితే ఇప్పుడు ఒక సమాచారం అయితే వస్తూ ఉంది. ఇప్పుడు అతన్ని అదుపులోకి తీసుకొని మరి ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు? ఏ విధంగా విచారణ చేస్తారని చెప్పేసి తొందరలోనే అతను అంటే ఇంకా ఏం ప్లాన్ చేశాడని చెప్పేసి కూడా తొందరలోనే మీడియా ముందుకు పోలీసులైతే తొందరలోనే చెప్పే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.